శారదని కాపాడే ప్రయత్నంలో గగన్ చేతికి గాయమై ఉంటుంది. దాంతో గగన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక గగన్ హాస్పిటల్లో బెడ్పై పడుకొనుంటే సెలైన్ ఎక్కిస్తారు. అప్పుడే భూమి గగన్ దగ్గరికి వచ్చి, మీరు మా గగన్ బావే కదా అని ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది. బయట ఎవరైనా ఉంటే నేను మీ గగన్ని, లేకపోతే నేను మీ ఆకాష్నని గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. లేదు లేదు, మీరు మా గగన్ బావో కాదో నేను ఇప్పుడే తేల్చేస్తాను. ముందు ఆ టీషర్ట్ తీయండని భూమి అంటుంది. గగనో కాదో తెలుసుకోవటానికి నేనెందుకు టీషర్ట్ తీయాలని గగన్ తడబడుతూ చెప్తుంటాడు. దానికి దీనికి అసలు సంబంధం ఏముంది అని గగన్ అంటే, లేదు, మా బావ వీపు మీద పుట్టుమచ్చ ఉంటుంది. ఇప్పుడు మీ వీపు మీద పుట్టుమచ్చ ఉంటే మీరు మా గగన్ బావ. మీరు తీయట్లేదు కదా, ఉండండి నేనే తీస్తానని భూమి కత్తెర తీసుకొని వీపు మీద ఉన్న ఆ టీషర్ట్ని భూమి కట్ చేస్తూ ఉంటుంది. ఇక అలా కట్ చేసి ఇక ఆ టీషర్ట్ తీసి పక్కకు పడేసి పుట్టుమచ్చ ఉందా లేదా అని భూమి చాలా ఆతృతగా ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. అయితే అక్కడ పుట్టుమచ్చ లేకపోవటంతో, అంటే ఇక్కడుంది మా గగన్ బావ కాదా అని భూమి మళ్ళీ చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత గగన్ వాష్రూమ్లోకి వెళ్ళి ఇక అద్దంలో తనని తాను చూసుకుంటూ తన వీపు మీద ఆ పుట్టుమచ్చ కనిపించకుండా ఏదో ఒకటి అతికించుకొని ఉంటాడు. దాన్ని చేతులతో లాగి పడేయగానే ఇక అక్కడ పుట్టుమచ్చ ఉంటుంది. గగన్ అలా అద్దంలో తనని తానే చూసుకుంటూ నేనే గగన్ అని ఏడుస్తూ ఉగ్రరూపంతో చెప్తూ ఉంటాడు.